నమస్కారం. మన పండగలన్నీ చాలా వరకు వెలుగుతో, రంగులతో, సందడితో నిండి ఉంటాయి కదా. కానీ ఒక ముఖ్యమైన పండుగ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా రాత్రికి, నిశ్శబ్దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అదే మహాశివరాత్రి. మరి ఈరోజు మనం ఆ మహారాత్రి వెనుక ఉన్న లోతైన అర్థాలేంటి, దాని వెనుక ఉన్న వైవిధ్యమైన ఆచారాలేంటి అన్నవి తెలుసుకుందాం. ఇది ఆలోచించాల్సిన విషయమే కదండి. సాధారణంగా పండుగలంటేనే వెలుగు, ఉత్సాహం, సందడి. కానీ హిందూ మతంలోనే అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి చీకటిని, నిశ్చలతను ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటుంది? ఈ ఆసక్తికరమైన ప్రశ్నతోనే మన అన్వేషణను మొదలుపెడదాం. సరే, ముందుగా అసలు మహాశివరాత్రి అంటే ఏమిటో సింపుల్గా తెలుసుకుందాం. పేర్లోనే ఉంది కదా, మహాశివరాత్రి అంటే శివుని గొప్ప రాత్రి అని అర్థం. మన హిందూ క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ లేదా మాఘమాసంలో కృష్ణపక్షంలోని చతుర్దశి తిథి నాడు, అంటే అమావాస్యకు సరిగ్గా ముందు రోజు రాత్రి ఈ పండుగను జరుపుకుంటారు. ఇది చాలా గంభీరంగా, పవిత్రంగా సాగే ఒక పండుగ. మరి ఈ పండుగను మనం ఎందుకు జరుపుకుంటాం? దీని వెనుక ఉన్న కథలేంటి? పదండి, ఈ వేడుక వెనుక ఉన్న పురాణ ప్రాముఖ్యతను మనకు చెప్పే కొన్ని అద్భుతమైన గాథల్లోకి ఇప్పుడు వెళ్దాం. ప్రధానంగా అందరికీ తెలిసిన ఒక కథ ప్రకారం మహాశివరాత్రి అంటే శివుడికి, పార్వతీదేవికి దివ్యమైన వివాహం జరిగిన రాత్రి. ఇది కేవలం ఇద్దరు దేవుళ్ల పెళ్లి మాత్రమే కాదు, దీనికొక సింబాలిజం ఉంది. ఇది ఈ విశ్వంలోని పురుష మరియు స్త్రీ శక్తుల కలయికకు ప్రతీక. సృష్టి సక్రమంగా సాగాలంటే ఈ రెండిటి మధ్య ఉండాల్సిన బ్యాలెన్స్ని ఇది సూచిస్తుంది. ఇక మరో పాపులర్ కథ ఏంటంటే, మహాశివరాత్రి నాడు శివుడు తన దివ్యమైన తాండవ నృత్యం చేస్తాడట. ఈ తాండవం సృష్టి, స్థితి, లయ అంటే క్రియేషన్, ప్రిజర్వేషన్, డిస్ట్రక్షన్ అనే 3 విశ్వ ప్రక్రియలను సూచిస్తుంది. భక్తులు భజనలతో, ప్రార్థనలతో ఈ విశ్వనృత్యంలో పాల్గొని శివుని యొక్క ఆ విశ్వరూపాన్ని స్మరించుకుంటారు. ఇంకొక చాలా ముఖ్యమైన కథ మనల్ని సముద్రమథనం దగ్గరకు తీసుకెళ్తుంది. దేవతలు, అసురులు అమృతం కోసం సముద్రాన్ని చిలుకుతుంటే అనుకోకుండా అత్యంత భయంకరమైన హాలాహల విషం పుట్టుకొచ్చింది. దాని వేడికి సృష్టి మొత్తం నాశనమయ్యే ప్రమాదమేర్పడింది. అప్పుడు లోక కళ్యాణం కోసం శివుడు ముందుకు వచ్చి ఆ విషాన్ని తాగేశాడు. కాని దాన్ని మింగకుండా తన గొంతులోనే ఆపేశాడు. దాంతో ఆయన కంఠం మొత్తం నీలిరంగులోకి మారిపోయింది. అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరొచ్చింది. అలా సృష్టిని కాపాడటానికి ఆయన చేసిన ఆ మహాత్యాగాన్ని స్మరించుకోవడమే మహాశివరాత్రి. చూశారుగా, ఈ కథలన్నీ కేవలం గాథలు మాత్రమే కావు. ప్రతి కథ మహాశివరాత్రికి ఒక లోతైన అర్థాన్నిస్తోంది. ఇది విశ్వశక్తుల కలయికను సూచిస్తోంది. మన జీవితంలోని చీకటిని, అజ్ఞానాన్ని జయించడాన్ని సూచిస్తోంది. అలానే తప్పులు సరిదిద్దుకుని మళ్లీ ఒక మంచి మార్గంలోకి రావడానికి ఇదొక అవకాశం. అంతేకాదు, ఇది సృష్టి, లయల వేడుక. అలానే లోకం కోసం చేసిన నిస్వార్థ త్యాగానికి కూడా ఒక ప్రతీక. సరే, ఇప్పుడు పురాణాల నుండి ప్రాక్టికల్ విషయాలకు వద్దాం. ఈ పవిత్రమైన రాత్రి భక్తులు ఎలాంటి ఆచారాలు పాటిస్తారో ఒకసారి చూద్దాం. మహాశివరాత్రి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి ఉపవాసం, జాగరణ. భక్తులు రోజంతా ఉపవాసముండి రాత్రంతా మేల్కొని ఉంటారు. ఈ జాగరణ మనలోని అజ్ఞానమనే చీకటిని జయించడాన్ని సూచిస్తుంది. ఆ రాత్రంతా ధ్యానం, ఆత్మపరిశీలన చేసుకుంటూ ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని నిరంతరం జపిస్తారు. శివలింగానికి పాలు, పండ్లు, ఇంకా శివునికి అత్యంత ఇష్టమైన బిల్వపత్రాలను సమర్పిస్తారు. చాలామంది శివాలయాలను, ముఖ్యంగా శివుడి స్వరూపంగా భావించే పవిత్రమైన జ్యోతిర్లింగాలను దర్శించుకుంటారు. ఇది నిజంగా చాలా ఆసక్తికరమైన ఆచారం. దీనిని 4 ప్రహార్ పూజ అంటారు. అంటే మహాశివరాత్రి రాత్రిని 4 భాగాలుగా, 4 ప్రహారాలుగా విభజిస్తారు. ప్రతి ప్రహరంలో శివునికి ఒక్కో రకమైన అభిషేకం చేస్తారు. సాయంత్రం మొదటి ప్రహరంలో నీరు, పాలతో మొదలుపెట్టి 2వ ప్రహరంలో పెరుగు, నెయ్యితో, అర్ధరాత్రి 3వ ప్రహరంలో తేనె, చక్కెరతో, ఇక తెల్లవారుజామున 4వ ప్రహరంలో గంగాజలం, పండ్లు, బిల్వపత్రాలతో అభిషేకం చేస్తారు. ఇది చాలా భక్తిశ్రద్ధలతో చేసే ఒక గొప్ప పూజా విధానం. ఉపవాసం అన్నాం కదా, అందులో కూడా ప్రధానంగా 2 రకాలుంటాయి. ఒకటి నిర్జల వ్రతం.
ఇది చాలా కఠినమైనది. ఇందులో 24 గంటల పాటు మంచి నీళ్లు కూడా తాగరు. దీనికి గొప్ప సంకల్ప బలం కావాలి. ఇక రెండోది ఫలాహార వ్రతం. ఇది చాలామంది పాటిస్తారు. ఇందులో పండ్లు, పాలు, నీళ్లు లాంటివి తీసుకుంటారు, కానీ అన్నం, పప్పులు లాంటివి తినరు. ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే భారతదేశమంతటా ఒకే ఆత్మతో జరుపుకున్న ఎన్నో విభిన్న రూపాల్లో వ్యక్తమవుతుంది. ప్రాంతాన్ని బట్టి ఆచారాలు ఎలా మారతాయో ఈ పండుగ మన సాంస్కృతిక వైభవాన్ని ఎలా చాటుతోందో ఇప్పుడు చూద్దాం. ఈ సాంస్కృతిక వైవిధ్యాన్ని చూడండి, ఎంత బాగుందో! కాశ్మీర్లో ఈ పండుగను హెరత్ అంటారు. ఇది ఎక్కువగా కుటుంబ కేంద్రంగా ఇంట్లోనే వాల్నట్స్తో నింపిన మట్టి కుండలను పూజించి శ్రేయస్సు కోసం జరుపుకుంటారు. అదే మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి వెళ్తే అక్కడ శివనవరాత్రి అని 9 రోజుల పాటి వేడుక చేస్తారు. లింగాన్ని వరుడి తలపాగా అయిన సెహ్రాతో అలంకరించి శివుని వివాహ వేడుకలా జరుపుతారు. ఇక తమిళనాడులోని తిరువణ్ణామలైలో భక్తులు అరుణాచల కొండ చుట్టూ 14 కిలోమీటర్లు చెప్పులు లేకుండా నడుస్తారు. దీన్ని గిరివలం అంటారు. ఇది గత కర్మలను పోగొట్టే ఒక రకమైన నడక ధ్యానంలా భావిస్తారు. ఒడిశాలో అయితే జాగరనాడు ఆలయ శిఖరంపైకి మహాదీపం వెలిగించే వరకు భక్తులు ఉపవాసం ఆపరు. ఆ క్షణం ఒక సామూహిక దైవదర్శనంగా ఫీలవుతారు. సరే, ఇవన్నీ ఆచారాలు, వేడుకలు. ఇప్పుడు వీటన్నిటి వెనుకున్న అసలైన తాత్విక, యోగిక ప్రాముఖ్యత ఏంటో కొంచెం లోతుగా చూద్దాం. యోగ సంప్రదాయంలో శివుడిని ఒక దేవుడిలా కాకుండా ఒక ఆది గురువుగా, ఒక తత్వంగా చూస్తారు. శివ అనే పదానికి అర్థమేంతో తెలుసా? ఏదీ కాదో అది. అంటే ఈ సృష్టిలో మనం చూసేది, ఫీల్ అయ్యేది అంతా ఒకటైతే ఏమీ లేనిదే శివుడు. ఇది ఆ అనంతమైన శూన్యతను సూచిస్తుంది. ఈ శూన్యం నుండే సృష్టి అంతా పుట్టింది, చివరికి దానిలోనే లయమవుతుంది. ఆ శూన్యతనే మహాదేవుడిగా భావిస్తారు. ఈ రాత్రికి మరో ప్రత్యేకత కూడా ఉంది. యోగుల ప్రకారం మహాశివరాత్రి నాడు భూమి యొక్క ఉత్తరార్ధగోళం ఒక ప్రత్యేకమైన పొజిషన్లో ఉంటుందట. దీనివల్ల మానవ శరీరంలో సహజంగానే శక్తి పైకి ప్రవహిస్తుంది. అందుకే ఈ రాత్రి వెన్నెముకను నిటారుగా ఉంచి మేల్కొని ఉండటం ఆధ్యాత్మిక సాధనకు ఎంతో మంచిదని చెప్తారు. జాగరణ వెనుక ఉన్న సైంటిఫిక్ కారణం ఇదే అని వాళ్ల నమ్మకం. అంటే దీని బట్టి మనకేం తెలుస్తోంది? మహాశివరాత్రి అంటే కేవలం ఉపవాసం ఉండటం, జాగరణ చేయడం మాత్రమే కాదు. ఇది మన పరిమితులను మనం దాటుకుని మనలోని ఆ సృష్టి మూలం యొక్క అనంతమైన తత్వాన్ని అనుభూతి చెందడానికి ఒక అద్భుతమైన అవకాశం. ఇది ఒక మేల్కొల్పు రాత్రి అన్నమాట. చివరగా ఒక్క ప్రశ్న. ఎప్పుడూ హడావిడిగా, శబ్దాలతో, ఎన్నో డిస్ట్రాక్షన్స్తో నిండిన మన ఆధునిక ప్రపంచంలో నిశ్శబ్దానికి, నిశ్చలతకు, ఇంకా మనలోకి మనం చూసుకోవడానికి అంకితమైన ఈ ఒక్క రాత్రి మనకు ఈ రోజు ఏమి నేర్పగలదు? దీని ప్రాముఖ్యత నేటి మన జీవితానికి ఎలా వర్తిస్తుంది? ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం.